హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ డ్రై రోస్ట్. దానికి కావాల్సిన పదార్థాలు 1.5 స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 6 క్లోవ్స్ అండ్ 3 ఇలాచీ, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఇవన్నీ వేసేసుకోండి. వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి చూడండి. ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. దానివల్ల అరోమా లాక్ అయిపోతుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని చల్లారాక గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోకి తగినంత సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు, గట్టిగా ఉన్న గడ్డ పెరుగు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉంటేనే వేయండి, లేదంటే 1 స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. నా దగ్గర గడ్డ పెరుగు ఉంది, దాన్ని 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ప్రతి ముక్కకి ఇదంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇది కనీసం 1 అవర్ అన్నా మ్యారినేట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 4 స్మాల్ ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయ్యాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు అండ్ 10 మిరియాలు వేసుకుని ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవే యాడ్ చేసేయండి. ఇది బాగా వేగాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. చూసారా, కలర్ ఇలా మారుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని అన్నిటిని ఆ ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ బాగా వెడల్పుగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడు ముక్క విరగదు. ఇలా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకుందాం.
చూసారా ఎలా వేగిపోయాయో? ఇప్పుడు ఒకసారి అలా టాస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు మన ఆనియన్ వేగించుకున్నాం కదా, దాన్ని అంతటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అంతటిని బాగా కలుపుకుంటూ వేగించుకోండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుని అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకుని ఒక 10 మినిట్స్ వదిలేయండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో. చూసారా ఆయిల్ అంతా ముక్క పీల్చేసుకుంది. ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకుని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అండ్ కారం కూడా 1 స్పూన్ వేసుకోండి, దానివల్ల కలర్ బాగా వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ వేయండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి టాస్ చేసుకోండి హై ఫ్లేమ్ మీద. ఇది చారుకి, పప్పు చారుకి, సాంబార్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి. అంతే, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్, చిటికలో అయిపోతుంది. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు. అంతే, మన చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్, బై బై ఫ్రెండ్స్.